now today is extraordinary. ఎన్నో వందల మంది మమ్మల్ని అడుగుతున్నారు సార్ మార్కెట్ ఏం కావుతుంది ఏం కాబోతుంది అని. దాని గురించి ఈరోజు మా అధ్యక్షుల మీ అందరి గురించి ఒక అద్భుతమైన who is playing and who is everyday involved in this market ఎంతో మందికి దారి చూపిస్తూ ఒక పెద్ద ఆర్గనైజేషన్ నడిపిస్తూ మరి నేనైతే ఈ బిజినెస్ చాలా దూరం ఉంటాను. అది ఏంటో నాకు తెలియదు. ఎప్పుడు హర్షద్ మీద భూమిలో నేను ఆ టైంలోనే ఒక 10 లక్షలు పోగొట్టుకున్నాను. అందుకని నేను అప్పటి నుంచి దూరంగా ఉంటాను. అయినా సరే మీరు చాలా మంచి విషయాలు ఈరోజు తెలుసుకుంటారు. ఎందుకంటే మీరు రిక్వెస్ట్ మా ప్రెసిడెంట్ గారు ఈరోజు ఇవన్నీ మీ దగ్గర తీసుకొచ్చారు. సో అందరు కూడా మీరు ఫస్ట్ ఒక 40-50 మినిట్స్ దయచేసి వినండి. విన్న తర్వాత మీరు క్వశ్చన్స్ తెలుసుకున్నారో ప్లీజ్ ఆస్క్. మీ వాయిస్ బ్రేక్ అవుతా ఉంది. వస్తుంది. ఓకే, మీ యొక్క క్వశ్చన్స్ ఏమన్నా తర్వాత అడగండి. అంతవరకు దయచేసి ఓపిక్గా వినండి. మీరు పెన్ను పేపర్ పెట్టుకొని వినండి. గంప గారు మీరు వాయిస్ కట్ అవుతుంది సార్. Yes sir, I got it. నాకు ఇక్కడే ప్రాబ్లం ఉంది. I request our president to speak to everybody. Thank you గంప నాగేశ్వరరావు గారు. సో వెల్కమ్ సతీష్ కంతేటి గారు అండ్ రవి గుప్తా గారు అండ్ సంపత్ కుమార్ గారు అండ్ all other friends and well-wishers and investors. I welcome you all. I am Namah Shivaya, president of Abopa Hyderabad, a 62-year-old social organization. సో మేము గత 65 సంవత్సరాలుగా కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సో కేవలం మా కమ్యూనిటీలోనే కాదు, అందరికీ కూడా జనరల్గా కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. సో ఇందులో భాగంలో ఇప్పుడు ఈ లాక్డౌన్ టాక్స్ అనేది స్టార్ట్ చేసాం ఈ సిరీస్ని. ఇందులో మంచి భక్తుల్ని మనం తీసుకొని వారితో మనము టాక్స్ అనేది ఇప్పించడం జరుగుతుంది. మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. సో సతీష్ కంతేటి గారు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జెన్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అండి. మీరు చాలా మంది తెలిసి ఉంటారు, ఎవరైతే బిజినెస్ ఛానల్స్ వాచ్ చేస్తారో వాళ్ళకి పరిచయం ఉండుంటారు. తర్వాత అన్ని ఛానల్స్ లో కూడా కొన్ని వేల సార్లు అపియర్ అయి ఉన్నారు. తెలుగు ఛానల్స్ లో ముఖ్యంగా, కొన్ని ఇంగ్లీష్ ఛానల్స్ లో కూడా వచ్చి ఉన్నారు. అలానే ఈనాడులో ఎవ్రీ వీక్ కూడా టెక్నికల్ అనాలిసిస్ వారి కాలం కంపల్సరీగా వస్తుంది. ఎవ్రీ మండే వస్తుందండి. సో అబౌట్ మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది కమింగ్ వీక్లో అనేది రాయడం చూస్తూ ఉన్నాము. సో ఈనాడు జన్మని కలిసి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ సిరీస్లు అక్రాస్ 2 అంటే మన తెలుగు స్టేట్స్లో చేయడం జరిగింది. సో వీరు టెక్నికల్ అనాలిసిస్లో కానీ ఫండమెంటల్గా కూడా చాలా హైలీ నాలెడ్జబుల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అండి. సో వీరు పర్సనల్గా అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ జెన్ సెక్యూరిటీస్ లో చూస్తారు. క్లయింట్స్ యొక్క పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ హ్యాండిల్ చేస్తారు. రీసెర్చ్ డివిజన్ టోటల్ గా వీరే హ్యాండిల్ చేస్తారు. మంత్లీ న్యూస్ బులెటిన్ అనేది వీరి ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్ గా జెన్ సెక్యూరిటీస్ లో స్టాక్స్ రిలేటెడ్ ఏ అడ్వైస్ కావాలన్నా కానీ సతీష్ కంతేటి గారిని అందరూ అప్రోచ్ అవ్వడం జరుగుతుందండి. సో పర్సనల్ కూడా చాలా మంచి ఇన్వెస్టర్ అండి. సో కొన్ని స్టాక్స్ లో అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, జనరల్ గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ 10 to 20 years వరకు కూడా ఆగిన సందర్భాలు ఉన్నాయి. సో హ్యూజ్ మనీస్ కూడా టేస్టీ బైట్ లాంటి కంపెనీలలో హ్యూజ్ మనీ కూడా వారు పర్సనల్ గా కూడా ఎర్న్ చేశారు. ఇన్వెస్టర్స్ కూడా ఎర్న్ చేసి పెట్టారు. జెన్ మనీ ఓన్ గా పోర్ట్ఫోలియో కూడా మంచి లాభాలను ఇప్పించున్నారు. సో వారి మాటల్లోనే మనము కొద్దిసేపట్లో మనము వినబోతాము. హ్యాండ్ ఓవర్ టు గంపా గారు. తర్వాత మన సంపత్ కుమార్ గారు కూడా ఉన్నారు, రవి గుప్తా గారు కూడా ఉన్నారు. వారు మోడరేటర్స్ గా ఉంటారు ఈరోజు. సో నేను ఉంటాను. సో హ్యాండ్ ఓవర్ టు గంపా గారు. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు. నౌ వీఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. దయచేసి అందరు కూడా ఎవరైతే ఉన్నారో రేపు కూడా మార్నింగ్ 11 o'clock ఉంటుందంటే రేపు 5 o'clock ఇంకోటి ప్లాన్ చేస్తున్నాము. రేపు మార్నింగ్ 11 o'clock పద్మశ్రీ చింతకింది మల్లేశం గారు ఎంటర్‌ప్రెన్యూర్ వారు కూడా ఉంటారు. ఈవినింగ్ టాప్ 30 అతను ఒక మార్నింగ్ కూడా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మీరు మాతో టచ్ లో ఉండండి. మీకు మా యొక్క అప్డేట్స్ కావాలంటే 9581000026 వాట్సాప్ ద్వారా మాకు పంపిస్తే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో అండ్ హైదరాబాద్ లాక్డౌన్ టాక్స్
Sir, over to Satish garu. Please start, sir. Yeah, thanks, Andy. Thanks, Ramasha garu, Gampa garu. I think broadly, I want it to be more Q&A oriented. So, nenu oka half an hour or 40 minutes, I'll try to give a broad overview. దాని తర్వాత maybe mostly half an hour, మిగతా 20 minutes or half an hour, I think we can have a much more interactive session. So broadly, I think what we are currently seeing, అది అందరికీ తెలిసిన విషయమే, once in a 50-year event, once in a 100-year event is what we are witnessing currently. So and a lot of you are in business and have a lot of experience kabatti, so idi how it will manifest annadi inka clear లేదు as of now. But from investing point of view, ఒకటే చూద్దాం, general strategy, then we'll try to discuss about the current scenario particularly and what to do in the current scenario. So first I will talk about general investing strategy that one should have, irrespective of the context and the time frame. అది ఏ ఇయర్ అయినా కూడా మారంది ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. అది కాకుండా if you are looking at a particular ఈ కోవిడ్ రిలేటెడ్ ఇష్యూ కాంటెక్స్ట్ లో మనం ఏం చేయాలన్నది నెక్స్ట్ ఆస్పెక్ట్ విల్ డిస్కస్. సో బ్రాడ్లీ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ యూ నో that 80 to 90% of the returns are dictated by the asset you are in. Ante your asset allocation choice will give you 80 to 90% of your return. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మీరు ఈక్విటీలో అసలు ఏం లేరు, 100% డెట్ లో ఉన్నారు. సో యువర్ రిటర్న్ వుడ్ హ్యావ్ బీన్ 8 to 9%, అస్యూమింగ్ దట్ యు ఆర్ నాట్ ఇన్ డెట్ స్కీమ్స్ బై హై రిస్క్ డెట్ స్కీమ్స్ లైక్ క్రెడిట్ ఫండ్స్, ఇట్లాంటివి కాకుండా మిగతా ఫండ్స్ తీసుకుంటే కనుక. బట్ ఆబ్వియస్లీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇఫ్ యు ఆర్ 100% ఈక్విటీ, Nifty itself fell by 26%, so you would have lost money. So it depends on over a period of time. What we have seen is adequate asset allocation is the key starting point. Andaru main ga concentrate cheyalsindi వాళ్ళ ఉన్న పరిస్థితులు లో what is the right allocation for me, అంటే మనం ఎంత రిస్క్ తీసుకోగలం. ఎందుకంటే ఈక్విటీ to an extent, real estate are both risk assets, which are growth assets, and మీకు stable income kavalante మీకు commercial or interest bearing or to an extent other avenues are there. But if you are looking at optimal mix of portfolio, then you will have to have some income yielding assets and some growth assets, and time to time adi assess cheskunta undali. Like for example, last few years lo what we have seen is equity market bagunnappudu mita markeట్లు బాగోకపోవచ్చు, and especially most of the members here know what happened to Hyderabad real estate in the last 2 to 3 years, right? So Hyderabad real estate as an asset class has given really good returns in the last 2 to 3 years. So while stock market in general, especially mid and small caps, have corrected a lot from January 2018, index ippudu manaki February nunchi padindi, but mid and small caps more than 50% or 60% falls we have seen from 2018 levels at the index level, and at stock specific level it is much more actually. Last financial year I think mid cap index fell by nearly 42%,
Small cap index fell by 31. Sorry, mid cap index fell by 31%. Small cap index fell by 42% for last financial year alone. So manaki but last 2-3 years lo Hyderabad real estate lo లేకపోతే gold lo allocation ఎక్కువ ఉన్న వాళ్ళు obviously they would have done much better than equity. So to start with, all of us first need to work on what is the right asset allocation for each one of us given our age, risk profile, and what is the asset class which will do well in the next 2 to 3 years or next 3 to 5 years. Our clarity batti asset allocation kuda kodiga marchukunta undali. As market index February Nifty level 12,400 ఉన్నప్పుడు in terms of valuation చూస్తే కనుక హిస్టారికల్ హై వాల్యుయేషన్ ఉంది ఇండెక్స్ వరకు, దో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అప్పటికే కొద్దిగా బాగానే కరెక్ట్ అయ్యాయి. కానీ సో అలాంటప్పుడు యూజువల్ గా అలొకేషన్ కొద్దిగా అదర్ అసెట్ క్లాసెస్ లోకి కొద్దిగా షిఫ్ట్ చేసుకుంటే యూజువల్ గా ద డౌన్ సైడ్ వుడ్ బి లెస్ వెన్ ఎవర్ your asset allocation is changed based on the valuation or attractiveness of each asset allocation. So మీకు రిలేటివ్ గా ఏది చీప్ గా ఉంది అన్నది ఎవ్రీ ఇయర్ ఒకసారి రీఅసెస్ చేసుకుని మీ అసెట్ అలొకేషన్ మిక్స్ మార్చుకుంటా ఉంటే బెటర్. ఒకటి మీ రిస్క్ ప్రొఫైల్ బట్టి మీరు అసెట్ అలొకేషన్ ఉంచుకోవాలి. మీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండేటట్టు, అండ్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే రిస్క్ తీసుకునేటట్టు అపటైట్ ఉంటే కనుక ఎక్కువ గ్రోత్ అసెట్స్ లైక్ రియల్ ఎస్టేట్ ఆర్ స్టాక్స్ ఉండేటట్టు చూసుకోవాలి. సో దట్స్ ద మెయిన్ పాయింట్ that one should keep in mind while trying to have a investment strategy. So first investment strategy ఒకటి పెట్టుకున్న తర్వాత what are the time frames that you need to look at, దాన్ని బట్టి కూడా మీ స్ట్రాటజీ ఉంటుంది. Like for example, if you are looking at ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాం మన ఇంత పర్సెంటేజ్ అని మీకు క్లారిటీ వచ్చిన తర్వాత అసెట్ అలొకేషన్ మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం కూడా మీరు 1 year టైం ఫ్రేమ్ తీసుకుంటున్నారా, 3 year, 5 year, 10 year. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ what kind of time frame. సో దాన్ని బట్టి కూడా మీరు స్ట్రాటజీ మారుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ 1 year time frame while investing in equity market, typically you should try to look at stronger companies or stronger stocks. Like for example, ఇప్పుడు చూస్తే కనుక 52-week high లో ఉన్నాయి, ఫార్మా ఉంది, టెలికామ్ ఉంది, or FMCG, or there are a couple of 4-5 sectors which are very strong. So if your time frame is less than a year or 1 to 2 year, you should look at investing in stronger sectors. Typically, if your time frame is relatively long term, then you can look at other sectors which are currently weak, but eventually a period of time. So మీరు ఈక్విటీలో ఇంకొక అలొకేషన్ ఏంటంటే లార్జ్ క్యాప్ లో ఎంత ఉండాలి, మిడ్ క్యాప్ లో ఎంత ఉండాలి, స్మాల్ క్యాప్ లో ఎంత ఉండాలని క్లారిటీ కూడా one needs to arrive at. That they will be able to arrive at once they have the right asset allocation, in the sense that for example మీ రిస్క్ అపెటైట్ బాగా ఎక్కువ ఉంది అని మీరు అసెస్ చేసుకున్నారు. సో దాంట్లో మీ ప్రపోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లో స్మాల్ క్యాప్స్ as a percentage అప్పుడు ఎక్కువ ఉండొచ్చు. అదే మీ రిస్క్ అపెటైట్ ఈస్ వెరీ లో, you are in equity to have extra income. అంటే మీకు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయి, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ల కన్నా మనకి కొద్దిగా స్టడీ రిటర్న్ వచ్చే క్వాలిటీ కంపెనీస్ కావాలి అని అనుకుంటే కనుక క్వాలిటీ లార్జ్ క్యాప్స్ కి లో మీకు ఎక్కువ అలొకేషన్ పెట్టుకోవచ్చు. అండ్ mid caps is like I mean, if your risk appetite is medium, maybe your proportion of mid caps would be relatively high. But risk appetite high ఉన్న వాళ్ళు majority 70-80% they should stick to large caps, and maybe if your risk appetite is moderate, maybe 50% large caps and 50% small and mid caps. And maybe if your risk appetite is very high,
you can go up to 70 to 80% small and mid caps. But మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో. సో ఈ లార్జ్ క్యాప్స్ ఆర్ మిడ్ క్యాప్స్ ఆర్ స్మాల్ క్యాప్స్ లో కూడా మీరు డైరెక్ట్ గా ప్లే చేయాలా, ఇండైరెక్ట్ గా ప్లే చేయాలా? డైరెక్ట్ గా అంటే డైరెక్ట్ గా మీరు ఈక్విటీ మార్కెట్ లో కొంటూ మంచిదా, ఆర్ త్రూ మ్యూచువల్ ఫండ్ ద్వారా కొంటూ మంచిదా అంటే యూజువల్ గా ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ కి వీ అడ్వైజ్ దెమ్ టు గో త్రూ మ్యూచువల్ ఫండ్ రూట్. Once they have experience and have exposure about equity markets, how equity markets work, then we would suggest them to also look at direct participation. But we won't suggest anybody to directly participate, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మందికి అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేస్తే కనుక ఛాన్సెస్ ఆఫ్ లూజింగ్ వుడ్ బి రిలేటివ్లీ హై ఇన్ ద companies that one is investing in. So in terms of ఒకటి టైం ఫ్రేమ్ బట్టి కూడా మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఉంటుంది, రిస్క్ అపటైట్ బట్టి కూడా స్మాల్ మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ లో you will allocate. And over a period of time, if we have seen returns, what we have seen from historically, ante Sensex start ayin దగ్గర నుంచి ఇండికేటర్ కింద చూస్తే కనుక including dividends, currently it's around maybe 11-12%. Earlier it used to be 14-15%. So last few years lo economy bagaledu kabatti, because of which market kuda anta significant upside kuda ledu. So over a period of time we have seen returns both on ippudu meeku FD lo interest lu taggayi, alage meeku maniki market lo returns kuda relative ga taggayi. But what we need to see is ultimately the economy growth, meeku GDP growth plus inflation is a nominal GDP growth. Our nominal GDP growth extent ki over a period of time the returns of the market match. So last few years obviously the nominal GDP numbers have been coming off, and that has also resulted in the actual potential returns of the markets coming off. So near to medium term, if you see, I think the demand and supply will usually play a very significant role in determining the stock price. I think there is a saying in the stock market that short term it's like a voting a machine, but long run it is a weighing machine. So what happens to mutual fund flows into the market, what happens to FI flows in the market determines the stock prices in the short to medium term. So but over a period of time the fundamental worth of the company will get reflected, because stock is after all kind of part ownership of the a company. So over a period of time the long term potential of the company will be reflected in the stock market. But short to medium term lo it is pure demand and supply that determines the stock prices. So we need to be clear about that particular dimension as well. Unkoka aspect a lot of people need to keep in mind while investing in stock market is whether they're really an investor or a trader. So our only clear distinction endante manaki anybody who has only view on the price but not too much of a view on the long-term fundamentals of the company, we can categorize him as a trader. And anybody who has a view on the broader market, we can categorize I mean only on the market, as I was saying, we should be categorizing him as a trader. But if one has a view on the underlying business fundamentals of the company and the long-term view, and he's only trying to buy when the intrinsic value or current value is much more than the current price he is paying,
anticipating that over a period of time the company will do well, and consequently the inherent value of the company will get reflected in the stock price. I think he is typically called investor. So manaki aa ronditlo kuda clarity undali. A lot of people try to, I mean, what we have seen is a lot of traders typically try to buy and when the stock falls they don't keep a stop loss, and then it becomes investing. But our mistake, I think a lot of we observe a lot of investors kind of get confused whether they are actually a trader or an investor. So వాళ్ళకి distinction unte ganaka, each one of us, if we have this distinction, I think we'll act accordingly, because మనకి ట్రేడింగ్ ఒక separate strategy ఉండాలి, ఇన్వెస్టింగ్ ఒక separate strategy ఉండాలి. ట్రేడింగ్ కి you should have a clarity of when you are exiting before you enter, because you are trading on based on the price. So investing ఏంటంటే trading ki price action valla you will exit or enter. Investing ki business fundamentals valla you will buy or sell. If business fundamentals you think are improving, you will buy, and once you think the business fundamentals are deteriorating, you will sell. Or if you think the price is much more than the current value of the business, you sell if you are an investor. So each one of us should also be very clear about the distinction between being a trader or a investor. So our rendu లో మనకి క్లారిటీ ఉంటే కనుక మన స్ట్రాటజీ ఏ స్ట్రాటజీ మనం తీసుకోవాలన్న క్లారిటీ కూడా మనకు వస్తుంది. సో ఇట్ వుడ్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ అస్ టు హ్యావ్ దిస్ క్లారిటీ. సో ఐ థింక్ and there are many behavioral mistakes that we each one of us commit. So it is better to have a clear cut investing or trading strategy before we enter into any particular stock, and not change it in, midway, in terms of like for example because somebody else has bought it and you are hearing a rumor, you buy, and most of the times what happens is if the stock is falling, a lot of people would want to average it because they don't want to admit that they are wrong. So like, there are a lot of mistakes. I think maybe Q&A lo we can discuss some of the mistakes that one kind of sees while they invest in the market. So this is broadly about the equity market part of it. I'll briefly touch about other asset classes, and then we'll discuss about the current scenario and what we should do in the current scenario. Primarily about stocks, but we can also discuss about other asset classes. So what we have seen is last few years slow, gold has done really well, and the returns of gold have been as good as the index, and at least last 10 years I think it has been better than the NSE, Nifty or BSE Sensex. So that is mainly also because 2007-8 period low rupee has touched 39 rupees for a dollar, and currently rupee is around 76, 75, half 76. So bulk of the gains in gold have been because of rupee depreciation, apart from the fact that there has been really good dollar gains in gold globally. Much of few years I think gold has corrected and was sideways. In the last 2 years again it has rallied. So gold as an asset class in our view is particularly store of value against other financial assets, because gold ki over 2000-5000 year history undi kabatti. So in terms of as a portfolio, our view is 5 to 10% వరకు gold లో
of the total net worth one can have, especially given the current scenarios, and that's the maximum which is advisable in terms of ఫర్ నార్మల్ ఇండివిజువల్స్. అంటే గోల్డ్ గురించి కొద్దిగా బాగా ఐడియా ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఎక్స్పోజర్ తీసుకున్నా పర్లేదు కానీ, బట్ గోల్డ్ గురించి ఎక్కువ ఇన్ టర్మ్స్ ఆఫ్ బికాస్ గోల్డ్ కూడా హిస్టారికల్ గా వీ హ్యావ్ సీన్ ఒక 15 to 20 years అండర్ పర్ఫార్మ్ చేసింది అసెట్ క్లాసెస్. సో అన్ని అసెట్ క్లాసులకి ఒక సైకిల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ గా దేర్ ఇస్ ఎనార్మస్ అన్సర్టనిటీ కాబట్టి current scenario, I think gold looks like as an asset class will do well, because every country is printing left and right. So the most of the currencies are expected to depreciate when compared to gold, with respect to gold. So gold as an asset class, I think one can have some allocation. So real estate, I think there is some near-term risk because of excess supply that is there in many markets. In last few years, we have seen reforms like RERA, and currently we have seen a trend of work from home, which will affect commercial real estate. And the shutdown will majorly affect retail real estate. And commercial two types and retail space and office space. So I think retail space will be the most affected, because we see a significant trend towards online commerce in the next few years, and global ga una trend India lo I think next few years lo that will accelerate. And so that will get that will be the most affected. After that would be the office space, which will have some effect, and residential law, I think maybe excess supply on the chota micro markets law, there would be some weakness, but overall we think when in this kind of times where there are job losses, where there are salary cuts, the chances of real estate correcting are quite high, especially in places like Hyderabad, which has rallied in the last 2-3 years. Other places of India anta ekku rally kaledu last few years lo, but Hyderabad anta, but real estate has some risk in the medium term, in the next 1-2 years, specifically in the current financial year. So bonds law, if you see, I think there is a good alternative in terms of G-Secs or government bonds that are there, and high quality, maybe you can buy PSU bonds, or much PSU bond ETF good ochindi, and you have a good quality, high quality AAA on companies lo kuda yield is reasonably good. So bonds would be a good avenue, especially since we think ఇండియాకి ఫిజికల్ స్పేస్ ఎక్కువ లేదు కాబట్టి వాళ్ళు ఇండియాలో ఆల్రెడీ 75 basis point క్రైసిస్ స్టార్ట్ అయిన తర్వాత ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేశారు. సో ఇంకా ఫర్దర్ కట్ ఉంటుంది కాబట్టి బాండ్స్ కొద్దిగా ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంది. కార్పొరేట్ బాండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే గివెన్ వీ డోంట్ నో వెదర్ వీల్ హ్యావ్ సెకండ్ వేవ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, అండ్ లాక్డౌన్ మెల్లిమెల్లిగా రిలీజ్ అవడం మనం చూస్తున్నాం. బట్ కొన్ని చోట్ల ఆల్రెడీ మళ్ళీ లాక్డౌన్స్ రెజ్యూమ్ అవుతున్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ వేర్ ఎవర్ ఇన్ఫెక్షన్స్ ఆర్ రైజింగ్, ఐ థింక్ దే ఆర్ గోయింగ్ బ్యాక్ అండ్ locking down those areas. So because of which I think corporates especially baga debt ఉన్న కంపెనీస్ కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్ ఐ థింక్ broadly these are the different asset classes and our initial views on those asset classes. So ఇప్పుడున్న సినారియోలో వేర్ యూ హ్యావ్
where you are going through a scenario of unprecedented shutdowns and lockdowns of activity, I think one thing that what we are seeing is the best case scenario currently appears to be around -2% to -4% GDP growth for the current year. That's the best case scenario. And as of now, the worst case scenario is around 10 to 11%, -10 to 11%. So, FY 20 lo GDP 100 తీసుకుంటే గనక it will become 89. So actually there would be a degrowth after many years, maybe 30 years అనుకుంటా. So 84 or sometime, I think more than 35-36 years, I think. So I think on a relative basis, the risk now would be for all companies which have a very high debt, or companies which where are in industries which are the most affected, where the business recovery will take much longer. So sector paranga already everybody knows the sectors that will get hit: aviation to travel, tourism to multiplexes, or retail, or anybody who has high fixed cost and are not able to operate, especially and where there are a lot of crowds like malls and all that. So there you will see a bigger hit on those kind of sectors or the market. And sectors which are relatively more insulated are sectors which are in the essential space, like for example FMCG, agri, or to an extent pharma, or telecom, or other utilities like power. So, and some of the other sectors like defense, which are not correlated with any other thing that's happening in the market, there the performance would be dependent on in terms of how big their order book is. So broadly, these are few sectors which will do relatively well. Other sectors, Mita sectors lo, what we need to see is companies which have a relatively low debt and really good management, who are very agile, will be able to take market share away from weaker players. Like for example, what we are seeing, కొన్ని FMCG కంపెనీలు ఆల్రెడీ బాగా అగ్రెసివ్ గా ఈ కరోనా రిలేటెడ్ ఏరియాల్లో కూడా ప్రొడక్ట్స్ launch చేసి they are trying to see how to take advantage of or try to find opportunities in this kind of environment. So that's one thing. So other sectors that we need to look at could be strategic areas next few years low, like for example PSUs as a segment. If government really goes through with its privatization kind of drive, there is opportunity there. And ee crisis lo banks evergaina double ivvalante kodiga vastaya raava annadi, I think there would be some amount of apprehension. But for PSUs, I think they would be quite comfortable giving loans and supporting them to grow, because they know that government is behind them. So they won't have a credit issue as well. So that would be added advantage for them. And some sectors like power, which were like 12 years like 2008 tarvata nunchi they've been languishing. ఇప్పుడు government is trying to do some power reforms by giving money to DISCOMs and states if they implement certain power reforms. So కొద్దిగా అమౌంట్ ఇచ్చి మిగతాదంతా కండిషనల్ పెట్టారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రిఫార్మ్స్ మీరు చేస్తే పవర్ రిఫార్మ్స్ మీకు ఎక్కువ అమౌంట్ ఇస్తామని. సో కొన్ని సెక్టర్స్, అట్లాంటి సెక్టర్లో మార్కెట్
ఇంట్రెస్ట్ ఇంకా పూర్తిగా రాలేదు. ఆల్రెడీ కొన్ని సెక్టర్స్ లో రావడం మనం చూసాం. ఫార్మాలో కొద్దిగా ఏప్రిల్లో there's been some rally in the market, because market knows that segment will not be that much affected in this slowdown. So broadly, I think ఇప్పుడున్న సినారియోలో ఒకటి మనం I mean ఒక 2-3 minutes లో we'll go for Q&A. Broadly, one thing I want to cover is every few years, like 2000 low market has seen a deep correction. 2003 నుంచి bull market start అయ్యి 2008 వరకు ఆ bull market ఉంది. And 2000 I think around September నుంచి 2003 వరకు కూడా mid and small caps కొద్దిగా బాగానే చేసాయి ఆ టైంలో. And 2008 market also there is a significant fall from top to bottom. I think market index fell by 57%. The bear market lasted for 15 months. But dan tarvata you have seen many companies gave really good return. I remember, I think some stocks, stocks that I'm mentioning here are purely for illustration purpose. So like 2008 లో మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు 2009 మార్చ్ లో మార్కెట్ బాటమ్ అయింది, బోత్ నిఫ్టీ సెన్సెక్స్. అప్పుడు ఎంఎన్సి కంపెనీ లైక్ Whirlpool came down to around 22 rupees. Now it's like 2,200 rupees, like more than 100 times in the last 10-11 years. So there are opportunities like that which has come about because of a very, very sharp correction in the market. So అట్లాంటి ఆపర్చునిటీస్ ఇప్పుడు ఈ కరెక్షన్ తర్వాత వస్తాయి. ఈ కరెక్షన్ ఇప్పుడు కరెంట్లీ పూర్తిగా అయిపోయిన ఇండికేషన్స్ యాజ్ ఆఫ్ నో లేవు. సో ఆర్ వ్యూ ఇస్ మార్కెట్ has not given a clear indication yet that it has bottomed out. I mean, obviously steep fall tarvata there has been a bounce back in the market, but currently it has not given a clear signal that market has kind of bottomed out and from here it will rally ane signal aithe market inke evaledu. So but konni stocks we think that around 5% of the stocks would have already bottomed out in the market, especially in the mid caps or some sectors like telecom or pharma lo you have seen those companies might not be touching their previous last 2-3 months lows, even if the market falls further. So Mita 90-95% of the market will take time for it to bottom. So for us, if we are investing for short to medium term, our view should be we should be in those pockets of 5-10% of the market which are bottomed out or nearly bottoming out. We should not try to be in the other 90% of the market. But if your time frame is 3 years, 5 years, 10 years, any company with a very attractive long-term potential, you should be open to looking at, provided you think it will survive this kind of crisis, even if this crisis lasts for nearly 2 years. And a vaccine radaniki outer limit of 18 months అని అనుకుంటే కనుక ఆ 18 months కూడా సర్వైవ్ అవుతాయి అని అనుకున్న కంపెనీలు లాంగ్ టర్మ్ కి ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయొచ్చు. So which would be typically debt free company or companies which have leadership position in any segment. So and you can also look at companies which are MNC or PSU or top industrial group which are disciplined industrial group which don't have very high debt. So ila konni segments of market lo మీరు I think you can slowly look at and start investing. If your time frame is 3 years, 5 years or 10 years. So I think with this I'll stop. I think maybe I'll take question and answers and we'll have an interaction. Hi Satish. Some questions already, some people raised their hand. Sampath, will you take that questions, or video questions? Yeah. Yeah. One, I'm unmuting the first one.
సార్ మీ పేరు రాయలేదు సార్, మీరు ఏదో 316C BBE C80 అని కొట్టారు. మీరు అన్మ్యూట్ చేశాను, మాట్లాడండి సార్. సో ఈజ్ నాట్ రెడీ. రామాంజనేయులు గారు, రామాంజనేయులు సార్, ప్లీజ్ స్పీక్ ఆన్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. హలో, వీడియో రావట్లేదు సార్. నా వాయిస్ వస్తుంది సార్, వీడియో కావాలా? చెప్పండి. హలో, చెప్పండి సార్. ప్లీజ్ సార్, స్టార్ట్ చేయండి. రామాంజనేయులు గారు సార్ నమస్కారం సార్. మాట్లాడండి సార్. సార్ నా వాయిస్ వస్తుంది సార్ మీకు? వస్తాంది, మాట్లాడండి. యాక్చువల్ గా సార్ నాకు వేదాంతలో పొజిషన్స్ ఉన్నాయి సార్. మరి ఇప్పుడు వేదాంత హలో, వాయిస్ మాకు ఏమర్థం కాదు. మీ సిగ్నల్స్ టోటల్ రెడ్ కనిపిస్తుంది. సిగ్నల్స్ ఆర్ వెరీ వీక్. యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్. మీరు చాట్ చేయండి సార్. I think స్టార్టింగ్ లో చాట్ లో ఒకటి రెండోది ఏంటంటే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఐ థింక్ లెట్ us try to have a relatively general questions ఏమైనా ఉంటే అయ్యి, because stock specific questions I think it would be tough to answer. But in terms of strategy or any segments or any questions, that would be a better thing to do. So Sampath, please start. Yeah. Thank you, Satish, for your insight into the stock market now and also into different asset classes. It was very nice to hear about the strategies that to be adopted. Generally, the mistakes that are being committed, you have actually nailed it on the head. People try to, whether they don't know whether they are trader or an investor. There itself, the maximum problems are being faced by everyone. And you have rightly said that the target is very important as a trader if you are going to be there. And you talked about small, mid and large cap. Okay. How do you classify, what is the classification for small, mid and large cap? And because according to that, you want a portfolio to be maintained. What are the main criteria for these small, mid and large caps? Okay. I mean, typically what happens is there are SEBI classifications, and I mean below 7,000 crores or $1 billion, they are called small caps. Below 1,000 crores either than micro caps, and different definitions ఉన్నాయి. And typically large cap will be maybe you can say 30,000 crore and above or something like that. Meeku 7,000 to 30,000 40,000 crore would be falling in mid cap category. So broadly, I think those definitions might be a little fluid, but broadly you can take that as a range of for understanding the size of companies. Like we have companies like TCS, Reliance, which are a couple of lakh crores, 8 lakh crore or whatever. So you have companies which are like 100 crore, 200 crore, or inka takku market cap kuda unnai market lo. So typically what happens is the larger caps are the ones which have lot of track record and over a period of time have performed well and withered many of these kind of I mean not exactly coronavirus kind of scenario, but many crises, and they still are in the top league. So for investors with relatively conservative risk appetite, that's the reason we think large caps would be an ideal kind of category. Small caps usually are at the initial stage of the growth, so some of them might not have the strength of kind of sailing through these kind of crises earlier. So that's one. And two is usually in these kind of times what happens is even banks will try to play safe and try to
give credit to AA plus category and above kind of companies, which are typically in the large cap segment. You will also have some mid caps, which are leaders in different segments, where there are some reasonably good creditworthy companies. But small caps lo kodiga takku untai. It will be mostly triple B and down in terms of credit rating. If we say, I'm saying this is general average. Obviously, some companies in each category might have different ratings. But about the liquidity, sometimes people are getting, they are unable to come out of the stocks even if they are going down. We know most of the stocks we are unable to liquidate. Is it even the small and mid caps also will have that kind of problem? Even that is also a criteria for this. Yes. మీరు చెప్పింది వెరీ వ్యాలిడ్ పాయింట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాక్స్ పరంగా చూస్తే కనుక, నేను ఇన్ఫాక్ట్ మాట్లాడిన కంపెనీ పరంగా రిస్క్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ స్మాల్ మిడ్ అండ్ లార్జ్ క్యాప్. బట్ స్టాక్ పరంగా చూస్తే కనుక అడిషనల్ రిస్క్, యాజ్ యూ రైట్లీ పాయింటెడ్ అవుట్, ఇస్ a liquidity risk, because large cap, the market cap is very high, and they are very deep in terms of liquidity. Every day you have a couple of 100 crores being bought and sold. So if you want to take out money, it is easier selling a large cap. If you have a higher volume of shares in small caps, it would be difficult definitely to exit. So మీరు కొనేటప్పుడు కూడా usually it is better advisable to see average traded volume to see how liquid the counter liquid the stocks are, especially if your time frame is short term. Usually it is better to stick to larger caps, because it would be tough to enter and exit small caps, especially when the sentiment change. Some of these small caps, will be trading at lower circuit, and that risk would be high actually. So chance of getting out will be tough. Yes. Post COVID, you have already said that we have not yet judged whether we have reached the bottom of this fall or not. Okay, everybody is crossing their fingers and finding to see whether we are attaining the bottom or not now. So post-COVID, one day anyone will be attaining the bottom of this. It is not going to be ever. But post-COVID, looking at the government giving some 20 lakh crores in different sectors now. Okay, what are the sectors you will prefer now? Because a lot of MSMEs and other things they have given, and even whatever the benefits are being given to the, relatively, this is first time in the history I feel that micromanagement is also taking place in giving to the specific sectors. Okay, what are the sectors that you prefer now, post-COVID? Yeah, post-COVID, as I was discussing, I think market interest would be in any company with has sustainable cash flow, and predominantly there are some clusters of some sectors where the business is not that hit in terms of essential companies, as we discussed, FMCG, pharma, agri, in terms of utilities, both power and telecom should do well. And apart from that, I think what we need to see is, if your time frame is long term, if your time frame is 3 years, 5 years, 10 years, I think technology or IT would be one big area you should be looking at, because in our view we would see a significant increase in digital adoption within our country as well. Because what we are seeing in this crisis is many offline retailers in US is already, like JCPenney and many others have already been filing for bankruptcy. So
in India, I think we are lagging both on e-commerce and offline, in the sense like we are a few years behind US in adoption. But I think next few years we will see a real big adoption, because a lot of retailers will also try to go for omni-channel kind of a mode, where like we are seeing the biggest retailer currently, modern retailer, Reliance, trying to plan to roll out JioMart stores this year very aggressively. So they're readying the war chest for that. So we are seeing every day, every few days, they're doing some deals to get some inflow and be ready to battle with Amazon and Walmart. So I think so that will be a very, very big, powerful trend for the next 3 years, 5 years, 10 years. So all investors who are long-term investors in equity should slowly build some part of their portfolio, should be in technology. Over the next 6 months, they can slowly invest, because but one needs to be careful for current year, because most of the clients, whether in US and Europe, are also okay. So they are renegotiating prices, and so they will have short-term negative, but medium-term to long-term very positive outlook for IT. So that is one other segment that we will be quite positive. One other area which we have seen, I think in the last 2 days, the government also announcing some reforms on both agri space and defense. So these are two interesting areas in our view, because defense, we import a lot of defense. I think equipment, like every year, we are one of the major global importer of defense equipment. So since there is slowdown in auto and other segments, I think that is one way to kind of incentivize domestic manufacturing, to give a lot of defense orders. And agri, if this, whatever reforms the government has announced, by giving more options to the farmers, direct selling options as well, apart from selling through AMC, the existing options. Taking out many commodities from Essential Commodities Act, I think should increase the scope of opportunities in agri. Like, for example, cotton, as a country, we are one of the largest cotton producer. The cotton value chain, for example, creates lots of employment. So each of the agri product, I think there is a lot of scope for a lot of employment creation, because in this crisis, it is estimated that India might end up having 12 to 13 crore job losses, which is very, very big. So we need to have new avenues. I think currently agri and defense appears to be two segments that the government is trying to concentrate on. And the third segment, which I think eventually will follow, would be infra-related segment. But I think it would be better to play it with quality cement companies, because you are not dealing with any state government receivables. If you are directly investing in infra companies, I think you need to deal with state government incentives. So current government package, though it's 20 lakh crore, direct benefit on the, if you look at the fiscal number, direct effect on or as a percentage of GDP, direct handout is 1% according to a lot of brokerage estimates that we are seeing. So which is not very significant. It mostly credit guarantees, assuming some of it will be NPA. I think government's actual GDP in terms of package could be relatively higher whenever those loans become NPA. So the immediate impact of reviving the economy can't happen with whatever government has announced. But government is announcing and planning to reform land, labor, some of
judicial laws, agriculture, and many other sector restrictions, and PSU strategic divestment. I think if they are able to do all these things, obviously the long-term story of India will become much more attractive. So for us, it will become even more um, uh, a better opportunity to kind of slowly keep studying and invest over the next 6 months to 1 year to take advantage of the next bull run. If all these reforms are followed through, I think the next few year returns could be reasonably good, especially from a 3 to 5 year view. But the risk is there in the short term, the next 6 months to 1 year. I think one has to be very careful. They should not be like very aggressive investing, and they should have some amount of cash to deploy in the next few months as well. What is your opinion about the financial sector, banks now? Because I've been beaten down very badly, and most of the, I mean, they are going to be the intermediary between the government and the reforms that takes place. Whatever. Yeah, that's a very good question. I think banks and financials are around 34% of the index. I mean, some of these, I think they used to be around 40%. I think they've corrected to 33%. So if you see, 2000 was the ICE boom, like information technology, communication, entertainment. 2008 was real estate, infrastructure, power sector were the main key sectors which led the rally in 2007-8. The current rally was predominantly led by financials, driven by private banks and NBFCs. So usually once the bull market ends, the leadership of those segments also end. So our view is, if you have your time frame is 1-2 years, it is better not to invest too much in these kind of sectors, because incrementally we should also keep in mind that the net profit, net income margin, NIMs of banks and financial institutions in India is one of the highest globally. True. So these are not sustainable, given that in the next few years there could be many asset-light banks that can come about, which could reduce the in terms of profit margin for the banks, and also given that after these incidents, banks will also, in our view, get relatively lower PE, given that. So earlier, most of the investors were thinking it was a structural story. Now they have realized that every 10 years, I mean, last time it happened at around 2008-9 global crisis. So there has been a cyclical performance in banking system. So investors would be relatively apprehensive in giving high price by book multiple or very high PE. But within banks, you have few quality large cap banks in private sector, which might be attractive. But currently, what we need to see is, as I was saying just now, I think if there is a significant selling by FIIs, these are overowned sectors. So they can become cheap and become very cheap before they recover. So the near term, the risk is high for banking sector as a space. So it's better to reduce the weightage if one has, especially if their time frame is short to medium term. Okay. Fine. There are some few questions from chat, sir. Hold on, Sampath. Yeah, Sampath, yeah. Wait. Yes. Giridhar Garu, please ask your question. Giridhar Garu. Namaskaram, Satish garu. Namaskaram, Andi. Namaskaram. Sir, namaskaram, sir. I'm doing MBA, sir. Nice meeting you. Yeah. So I have fast-moving consumer goods you are talking about. On FMCG. That one, how to invest in mutual investment. I have one doubt, sir. Mutual investment is good for this time. And one more question is, FMCG is, I mean, how to invest, sir? I mean, for beginners, which goods is good for stocking? For beginners like me.
ఓకే. సో అంటే ఎఫ్ఎంసీజీ ఫండ్స్ స్పెసిఫిక్ గా కన్స్యూమర్ ఫండ్స్ లో ఓన్లీ ఎఫ్ఎంసీజీ ఫండ్స్ ఎక్కువ లేవు యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక. బట్ ఫర్ బిగినర్స్ ఐ థింక్ కొన్ని కన్సంప్షన్ ఓరియంటెడ్ ఫండ్స్ ఉన్నాయి ఐ థింక్ మ్యూచువల్ ఫండ్ లో. బట్ దాంట్లో ఎఫ్ఎంసీజీ కాకుండా మిగతా కన్స్యూమర్ డ్యూరబుల్ కూడా ఉంటాయి, లైక్ 2-వీలర్ కానీ అంటే ఆటో ఇట్లాంటి కన్సంప్షన్ రిలేటెడ్ కూడా ఉంటాయి. ఒట్టి ఎఫ్ఎంసీజీ ఫండ్స్ అయితే ఎక్కువ లేవు, మేబీ 1-2 ఉండొచ్చు. సో ఐ థింక్ మేబీ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ప్యూర్ ఎఫ్ఎంసీజీ ఫండ్స్ యూ క్యాన్ ట్రై టు ఇన్వెస్ట్ దేర్. బట్ ఎఫ్ఎంసీజీలో కూడా మీకు ఎలా ఉందంటే యాజ్ వాల్యుయేషన్ ఈజ్ నాట్ చీప్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆపర్చునిటీ ఒకటి అండ్ అది రిలేటివ్ గా అట్రాక్టివ్ ఉంటుందా లేదా అన్నది ఇంకొక పాయింట్. సో కరెంట్లీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా అనుకోండి, there is still maybe more opportunity because there is valuation is still not that expensive. FMCG lo main ga for if you take the largest FMCG company which is Hindustan Unilever, it is valuation is quite expensive. So FMCG lo meer selective opportunities unnai, like there were certain companies that we were recommending in FMCG like Marico and all that, which have corrected last few years, which have gone up, or Tata Consumer, Atlantic. So Atlantic companies lo basically maybe we would have recommended to our clients these companies. So relative ga there are some FMCG companies which are attractive. So it is better to if there is a mutual fund which has pure FMCG, meer konandi. Adi lekapothe ganaka meeku relative valuation చూడండి. అంటే మీకు ప్రైస్ PE కొద్దిగా తక్కువ ఉండి కొద్దిగా రిలేటివ్ గా గ్రోత్ ఉన్న కంపెనీ ఆర్ క్యాష్ ఫ్లో ఉండి డెట్ లేకుండా ఉన్న కంపెనీ. సో బేసిక్ పారామీటర్స్, మీరు MBA చేస్తున్నా అన్నారు కాబట్టి ఆ బేసిక్ పారామీటర్స్ ఆఫ్ వాల్యుయేషన్ చూసి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా, ఎందుకంటే ఎక్కువ ఫండ్స్ లేవు కాబట్టి ఇండైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడానికి. ఎస్ సార్. కృష్ణ గారు యువర్ అన్మ్యూటెడ్, కృష్ణ గారు మాట్లాడండి. సార్ కృష్ణ గారు రెడీ లేకుంటే ఐఫోన్ గారు మాట్లాడండి. దెన్ ఈజ్ ఆల్సో నాట్ రెడీ. సత్య గావ్ సార్. సత్య సార్ ప్లీజ్ స్పీక్ ఆన్. సత్య గారు unmuting. Yes sir, unmuted. Please speak on, sir. Good evening, Satish Garu. I mean, you prefer one of the area is technology. And Yeah. with technology, do we have any stocks related to mobile games? Because as you know, more and more people are working from home, and then more family events, Zoom meetings, even if you call, all this culture is likely to go up. I expect a good market for mobile games. So do we have any listed company in the mobile games? Unfortunately, nothing, no credible. I mean, there are few companies which also do some mobile games, but in terms of nothing credible, and most of the bigger mobile game companies that are operating in India, or maybe in terms of games which are mostly used by Indians, are not made by Indian companies. So unlike in China, where Tencent makes mobile games for the Chinese consumers, man దగ్గర అట్లాంటి big mobile games or online game players లేరు as of now, unfortunately. But technology lo ఏంటంటే there are opportunities in product side, mostly
and some at the IP side, some technology companies have some IP side. So ikkada kodiga India lo Indian companies, technology company differentiation undi, because pure services company lo short term to medium term there are short term especially there are headwinds, so but some of the top technology companies like TCS have indicated that growth would not be affected that much. So it is better to look at some segments of technology where India is Indian companies have some advantage. So గ్లోబల్ ట్రెండ్స్ చూస్తే కనుక మీరు చెప్పిన గేమింగ్ ఒక సెగ్మెంట్ అనుకోండి, సాస్ కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో కూడా కొన్ని ఉన్నాయి, సాస్ కంపెనీస్ ఒకటి రెండు, బట్ నాట్ మెనీ. ప్రోడక్ట్ కంపెనీస్ లో స్కోప్ ఆఫ్ గ్రోత్ ఎక్కువ ఉంది. సర్వీసెస్ లో కూడా సెలెక్టివ్ గా కొన్ని కంపెనీస్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద సర్వీస్ కంపెనీస్ ఇన్ ఇండియా ఆర్ really good in digitizing things. Like for example, if offline companies becoming online companies, they want to digitize their business, or offline nunchi online ellalani anukunte kanaka itlant companies usually provide the full stack solution for them. So adi next 5 years lo aa trend baane untundi kabatti mana view lo service companies can also be looked at, but next 3 to 6 months lo it won't be a smooth riding for IT service companies. That's the point. But pure gaming, for your specific question, we don't have any major company in that space. మీది వినపట్లేదండి. I think you need to unmute. నాగేశ్వర గారు మీది you need to unmute. శివకుమార్ గారు, sir, somebody is operating. Hello. Yeah, Shivkumar garu మాట్లాడండి. Yeah. Hello. Yeah. Hi, Satish garu. Good evening, andi. Good evening, andi. Yeah. Actually, right now, gold was rising so much high. Is it good way to invest in gold, ETF sort of thing? అంటే గోల్డ్ మీరు టిపికల్ గా చూస్తే కనుక గోల్డ్ మీకు పేపర్ కరెన్సీస్ అన్ని ఎఫెక్ట్ అయినప్పుడు గోల్డ్ షుడ్ డూ వెల్ కాబట్టి కొద్దిగా ఫిజికల్ గోల్డ్ కూడా ఉండొచ్చు. యాక్చువల్ గా ఇఫ్ యు సీ ఫిజికల్ గోల్డ్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 4-5% ప్రీమియం టు పేపర్ గోల్డ్ కరెంట్లీ, బికాస్ గ్లోబలీ ఎవ్రీబడి is trying to buy gold, and because of the extraordinary scenario that we are in, so some part could be physical gold, some part could be ETF. We run to lapothe gold bees lanti ETFs unnai exchange lo, or gold funds unnai, or government the gold sovereign bond undi, dantlo meeku 2.5% interest vastundi. సో ఈ అన్ని అవెన్యూస్ కూడా మీరు చూడొచ్చు. ఫిజికల్ ఈజ్ వన్ అవెన్యూ. ద అదర్ 3 avenues in terms of ETFs or mutual fund or gold sovereign bonds might be the other 3 avenues that you can look at apart from the physical gold. అది ఒక పర్సెంటేజ్ మీరు అలొకేషన్ తీసుకోవచ్చు. అంటే లైక్ మీకు అలొకేషన్ ఆల్రెడీ ఇప్పుడు అసలు ఏం లేదనుకోండి, కొద్దిగా అలొకేషన్ యూ కెన్ స్టార్ట్ ఆఫ్. And then whenever there is some amount of correction in gold, I think you can add. But intaka annattu, I think gold kuda meek forever it might not do well. Current scenario lo next 1 to 2 years lo gold baane chesetattu undi kabatti you should be aware of that, and should be able to book profits also, because as I said, you can't do much without with gold. It's like insurance type అనుకోండి. కొద్దిగా మీకు ఒక పోర్ట్ఫోలియోలో కొద్దిగా పర్సెంటేజ్ గోల్డ్ ఉంటే ఓకే, ఇట్ ప్రొటెక్ట్స్ ద వాల్యూ. అండ్ పేపర్ కరెన్సీస్ వాల్యూ రేపు ఫ్యూచర్ లో పడిపోయినాయి అనుకోండి, అందరూ ప్రింట్ చేసి, అంటే అన్ని కంట్రీస్ జింబాబ్వే లాగా అవ్వకపోవచ్చు, అక్కడ
మీకు $1 trillion కూడా ప్రింట్ చేశారు. యూ విల్ హ్యావ్ $1 trillion నోట్స్ ఆల్సో జింబాబ్వేలో. సో అలాంటి సినారియోల్లో ఐ థింక్ గోల్డ్ లాంటి హార్డ్ కరెన్సీ అండ్ ఈవెన్ సిల్వర్ టు గోల్డ్ రేషియో కూడా ఐ థింక్ హిస్టారిక్ లోలో ఉంది. So silver can also be looked at in our view. Some portion can be so precious metals oka portion meer insurance laga buy cheyochu, whichever way. It could be ETF way or a fund way or a physical way. Okay, Krishna garu, your phone is unmuted, please speak on. Krishna garu maatladandi. Krishna garu, okay sir, I think before Sampath only one is there. Mahesh Gupta, sir, speak on. Mahesh Gupta garu. సార్ నమస్కారం సార్. గంప గారు, సతీష్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ పైన ఎలా ఉండబోతుంది సార్ ప్రభావం? ఇప్పుడు ఏమైనా ఇమీడియట్ గా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ పైన పెట్టచ్చా, ల్యాండ్స్ పైన? రియల్ ఎస్టేట్ నెగటివ్ గా ఉంటుందండి, ఎస్పెషలీ అంటే రియల్ ఎస్టేట్ లో 2 సెగ్మెంట్స్ అండి. ఒకటి బేసిక్ ల్యాండ్, ఇంకోటి ప్రోడక్ట్ అంటే ఇట్ కుడ్ బి రిటైల్ రియల్ ఎస్టేట్, ఇట్ కుడ్ బి కమర్షియల్ రియల్ ఎస్టేట్. కమర్షియల్ ఆఫీస్ అండ్ in terms of retail commercial space. So దీంట్లో మనకి చూస్తే కనుక ల్యాండ్ ప్రైజెస్ కొద్దిగా ఎక్కువ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ల్యాండ్ ప్రైజెస్ ఈ మధ్య ఎక్కువ పెరిగాయి. ఎస్పెషలీ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్ సినారియో. In terms of all over AP or Telangana or other places, if you see, akkada kuda some amount of land prices fall untundi. That would be more than the product prices. Ante ippudu meeku apartment price fall and home price fall kanna land price fall ekku untundi. Ippudu simple ga okati manam chodalsindi entante lot of people are losing jobs and there are a lot of pay cuts kada. So if they want to meet their ends, they will liquidate position. They will liquidate mutual fund shares or direct equity. They will liquidate real estate. So there would be more supply than demand. Ippudu immediate ga chuste kanaka. So real estate definitely ga meeku stock market lo entante meeku మీకు తొందరగా రిఫ్లెక్ట్ అవుతుంది ప్రైస్ ఫాల్. రియల్ ఎస్టేట్ లో కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ కొద్దిగా టైం, ఈచ్ ట్రాన్సాక్షన్ ఇట్ సెల్ఫ్ టేక్స్ లాట్ ఆఫ్ టైం కదా. సో ఈ స్టాక్ మార్కెట్ లో అసెట్ ప్రైస్లు మీకు ఎలా తగ్గాయో రియల్ ఎస్టేట్ లో కూడా అలా తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంది, ఎస్పెషల్లీ ఇన్ ద నెక్స్ట్ 1 year. లాస్ట్ 2-3 years లో బాగా పెరిగిన దగ్గర కొద్దిగా ఎక్కువ తగ్గుతాయి. సో ఇట్స్ ఆల్సో లైక్ స్టాక్ మార్కెట్, వేర్ ఎవర్ there has been a big rally in real estate prices, there the fall would be more. సో నియర్ టర్మ్ జాగ్రత్తగా ఉండాలండి ఇన్ టర్మ్స్ ఆఫ్, ఎస్పెషల్లీ ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక మీకు నెక్స్ట్ 1 year లో మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. సో ఇఫ్ ఆల్రెడీ ఎక్కువ ఎక్స్పోజర్ ఉంది అని అనుకుంటే కనుక మీకు if there is some amount of normalcy and కొన్ని ట్రాన్సాక్షన్లు బాగానే జరుగుతున్నాయి at a 5-10% down price before the virus lockdown situation, అంటే it is better to sell, would be our advice. Okay, రాజు గారు మాట్లాడండి. రాజు గారు, మీ పేరు మార్చాను, ఐఫోన్ నుంచి రాజు గారు మార్చాను, మాట్లాడండి సార్. సార్ నేను అన్మ్యూట్ చేస్తే మీరు మ్యూట్ చేసుకుంటున్నారు. రాజు గారు డైరెక్ట్ మాట్లాడండి. రాజు గారు మీరు చాటింగ్ లో 3 సార్లు పెట్టారు. ఓకే సార్, ఐ కాంట్ హెల్ప్ ఇట్ అవుట్. ఓకే, సంపత్ ప్లీజ్ టేక్ ఓవర్. Hello Satish, it is very nice that one more point is that now the government of India is asking be vocal about local. So yeah, it is almost a make in India concept, which our Prime Minister is very much behind us.
because we are a very big demographic country. We are having a lot of people, 130 billion people we are. Okay, in this scenario, and with the package that has been extended to MSME and other organizations, and also looking at the global scenario where people are averse to China and they want to set up their manufacturing bases, global manufacturing supply base in India. What are the sectors that will be useful for us so that we can be an early entry into that? అంటే ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే లాట్ ఆఫ్ కంట్రీస్ విల్ వాంట్ ప్రొడక్షన్ కమింగ్ బ్యాక్ టు దేర్ కంట్రీస్. లైక్ ఇప్పుడు ఐఫోన్ ఇండియాకి వస్తానంటే ట్రంప్ ఈస్ సేయింగ్ విల్ టేక్ అవుట్ ద ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అని అన్నారు కదా. సో ఇప్పుడు ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే the chances of some business coming to India in the next 2-3 years would be high, especially మీరు అన్నట్టు చైనా నుంచి షిఫ్ట్ అవడానికి ఒక రీజన్ అయితే. ఇంకో రీజన్ ఏంటంటే లోకల్ మార్కెట్ చాలా పెద్దగా ఉందా లేదా అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ క్రైటీరియా కింద చూస్తారు. అంటే ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఎక్కువ కంపెనీస్ వియట్నాం వెళ్ళాయి, థైలాండ్ వెళ్ళాయి, ఇండోనేషియా వెళ్ళాయి అన్నారు. యూజువల్ గా మోస్ట్ ఆఫ్ దీస్ కంపెనీస్ ఆర్ floated by the Chinese themselves to escape tariffs and all that. So that is one of the main reason why shift aina kuda kodi ekku southeast countries ki ekku eltaniki main reason adi. So definitely I think next 2-3 years lo konni industries lo India lo strength unna industries, especially chemicals gaani, pharma gaani, or India lo ekku demand unna industries like what we are seeing is of late mobile or some consumer durables kuda ipudu few big companies are making from a CRAMS mode laga andaru AC manufacturer ki konni companies India lo unna companies తయారు చేసి ఇస్తున్నారు ఆల్రెడీ. సో ఇండియా లో బిగ్ మార్కెట్ ఉండి ఆ మార్కెట్ ని క్యాప్చర్ చేద్దాం అనుకున్న కంపెనీలు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో, బికాస్ ఒకటి కొత్తగా పెడితే కనుక 15% ట్యాక్స్ కూడా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో ఆ ట్యాక్స్ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీకు ఈ యాంటీ చైనీస్ సెంటిమెంట్ ఉంది కాబట్టి ఇఫ్ దే హ్యావ్ అనదర్ foot in other countries, I think because ఇప్పుడు రిస్క్ ఏంటంటే ఇప్పుడు యుఎస్ చైనా ట్రేడ్ వార్ లాగా ఇంకొక రౌండ్ వస్తే కనుక ఆ ఛాన్స్ ఇప్పుడు పెరుగుతుంది. బికాజ్ నవంబర్ లో యుఎస్ లో ఎలక్షన్ ఉన్నాయి. సో ఎలక్షన్ ముందు ఐ థింక్ దిస్ యాంటీ చైనా రెటరిక్ విల్ ఓన్లీ ఇంక్రీజ్. సో బికాస్ ఆఫ్ విచ్ ఐ థింక్ సమ్ కంపెనీస్ వాంట్ టు హెడ్జ్ దేర్ రిస్క్. అంత ఎక్స్పోజర్ చైనాకి ఉంటే మంచిదా అని అనుకుంటా ఉన్నారు. కొద్దిగా ఎక్కడెక్కడ మారుదాం అని అనుకున్న వాళ్ళు, పూర్తిగా మారిన వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో, నెక్స్ట్ 1-2 years లో ఎక్కువ మారే ఛాన్సెస్ ఉంది. సో డెఫినెట్ గా సమ్ అడ్వాంటేజ్ విల్ కమ్ టు ఇండియా, బట్ షార్ట్ టు మీడియం టర్మ్ ద రిస్క్ ఈజ్ ఇప్పుడు జాబ్స్ in terms of availability పెరిగి ఎకానమీ గ్రో అయితే పాజిటివ్ ఎఫెక్ట్స్ మన లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మన కంట్రీలో ఎలా చూసాము, దానికి ఆపోజిట్ గా జరిగితే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు ఇమీడియట్ గా నెక్స్ట్ 1 year లో ఉండే రిస్క్ ఉంది. సో బికాస్ గవర్నమెంట్ మేజర్ గా డిమాండ్ స్టిమ్యులేట్ చేయడానికి ఏమి పాలసీలు తీసుకురాలేదు కాబట్టి, అంటే కొద్దిగా నరేగాలో అండ్ కొద్దిగా డైరెక్ట్ డిమాండ్ స్టిమ్యులస్ కి కొద్దిగానే అమౌంట్ ఇచ్చారు. సో అన్లెస్ గవర్నమెంట్ టేక్స్ ఎనీ మేజర్ స్టెప్స్ టు స్టిమ్యులేట్ డిమాండ్, ఐ థింక్ the near term looks to be very tough in the next 6 months to 1 year especially. There is a question from because he is unable to speak, he has chatted, ఈ మార్కెట్ డౌన్ ఎంత వరకు వెళ్ళొచ్చు అని ఒక క్వశ్చన్. అంటే if we see అంటే 2000 లో 2008 లో పిఈ యాంగిల్ లో అయితే చాలా కిందకి వెళ్ళొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎర్నింగ్స్ బాగాలేదు కాబట్టి పిఈ హాస్ బీన్ హై. ప్రైస్ బై బుక్
యాంగిల్లో చూస్తే కనుక మనం 2008లో దగ్గరలోకి 7,500 వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అంత దగ్గరికి వచ్చాం. అంటే మేబీ 7,000 6,500 బ్యాండ్ లో కరెక్ట్ గా ఆ లెవెల్ కి రావచ్చు మనం. సో ఆన్ a relative basis, I think the chances of we retesting and breaking the recent low would be high if US and other markets see a major correction, because man దగ్గర ఇప్పుడు there is not much positive news left. Immediate గా fiscal stimulus కూడా అయిపోయింది, and we have seen the market verdict on the package today. So to that extent, I think now whatever happens in US will happen here. US బాగా పడింది అనుకోండి, మన కూడా బాగా పడుతుంది. So I think that risk is there. And మన దగ్గర the virus కొద్దిగా తగ్గుతున్నట్టు అంత క్లియర్ ఇండికేషన్స్ లేవు, ఎస్పెషలీ ఇన్ ప్లేసెస్ లైక్ Mumbai and to some extent Chennai, and to a lesser extent Delhi and Kolkata. I think the cases are increasing, especially if you see the insurance claims figures కూడా మీకు ఆ సిటీస్ నుంచి ఎక్కువ క్లెయిమ్స్ వస్తున్నాయి, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. సో ఐ థింక్ ఓవరాల్ గా టాప్ సిటీస్ లో ఇంకా లాక్డౌన్ కొద్ది కంటిన్యూ అయ్యేటట్టు ఉంది కాబట్టి దేర్ కుడ్ బి risk of more downside. Like for example, Chennai lo కొన్ని areas lo last few days lockdown తీసేసిన areas lo మళ్ళీ lockdown పెట్టారు వాళ్ళ. So I think things will not be smooth for some more time. So the chances, especially investors with less than 1 year time frame, should keep in mind that the chances of market retesting the previous low of 7,500 in Nifty and falling down further is still high as of now. So it can go to maybe 6,000 or I mean particular levels కన్నా ఒకటి మనం మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, if investor is buying for 2 years, 5 years, 10 years, they are not buying index. And while the index might go up, some stocks might go, index might be going down, some stocks might still go up. Because కొన్ని stocks small and mid caps లో 2018 starting నుంచి stocks have fallen 70, 80, 90% plus. There are some debt-free companies which might do well in the current scenario also, which have corrected by that much percentage. So Atlantic stocks కొన్ని పడకపోవచ్చు, but index might still fall. So we need to be able to distinguish between the index and individual opportunities that might be there, but that individual opportunities ఇంతకన్నట్టు 5 to 10% of the market లోనే ఉంటాయి. 90% of the stocks will move along with the index, which currently looks to be not on the upside but on the downside. Thank you. Say about two sectors only, artificial intelligence and auto sector గురించి ఒక క్వశ్చన్ ఉంది. అంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని స్పెసిఫిక్ కంపెనీలు ఏం లేవండి. దెర్ ఆర్ మెనీ ఐటీ కంపెనీస్ విచ్ ఆర్ యాక్టివ్లీ డూయింగ్ ఏఐ వర్క్. దట్ ఇంక్లూడ్స్ ద లీడింగ్ కంపెనీ ఇన్ ఇండియా, TCS, and many others. So IT companies in India currently, I mean, one good point about most of the IT companies are, most of these IT companies are debt free, and some of these companies have a lot of cash. So they might use this opportunity to increase this the area of competence. Like for example, next few years of growth, AI or artificial intelligence or Internet of Things or machine learning lo undanukondi. So they might use the current weakness to buy those companies because they have good cash reserves together. So the better way to play is to buy good quality large cap IT companies and specific mid and small cap IT companies which are operating in that space. Auto lo, I think credit as a component is a very big component. And like meeku
60% of auto sales or more than 60% happen through credit. సో ఎవరైనా అప్పులు ఇస్తే ఆ అప్పు తీసుకుని ఆ 60 బ్యాంక్ నుంచి ఆర్ ఎన్బిఎఫ్సి నుంచి తీసుకుని 40% ఆర్ 70-20 వాట్ ఎవర్ రేషియో. సో ఆటో సేల్స్ లో ఇప్పుడు క్రెడిట్ ఇవ్వటం కొద్దిగా టైట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నియర్ టర్మ్ లో ఆటో సేల్స్ నెగిటివ్ గానే ఎఫెక్ట్ అవుతాయి. కాకపోతే ఆటోలో 2-wheeler could be relatively less impacted because people who would have otherwise wanted to buy a 4-wheeler might buy now 2-wheeler, or if online and e-commerce traction goes up, I think the delivery requirement will go up. So 2-wheeler as a segment would be a better segment within auto space, but one needs to be clear that there are some disruptions around the corner in terms of electric vehicle and all that. That might happen for a 5-year time frame alagunte ganaka, but a 3-year to 5-year time frame aithe ganaka auto 2-wheelers looks reasonable within auto. The larger auto companies inkodhi ekku jaatiga undali. Okay. Because after demand hit will take longer time for recovery. Okay. Gampa, is there anyone others who wants to? Hello. Yeah, Rajendra Kumar garu, you raised your hand. You can talk, and Rajendra Kumar garu. Unmute him, ma. Rajendra Kumar is muted. Hello. Unmute chesamandi. You can speak. You can speak, Rajendra Kumar. Yeah. So my name is Venkatesh. My father has joined this meeting. So I'm new to this investment thing. So Satish garu. So one question I have is, on what basis I'm actually looking for long term, 3 to 5 years. So on what basis do you want me to proceed when buying equity stocks? How do I categorize which stocks are good and will do perform good when coming to this 3 to 5 year time frame? Second question is, when you are speaking about this large cap, mid cap and small cap, you have told something like some AA plus rating for a large cap company. So what exactly is this rating and who gives this rating? I heard about CRISIL, Morgan Stanley, Goldman Sachs kind of companies giving the rating. So whose rating should I follow? Okay. Okati, Miru, if you're investing into the market, if you're new to the market, I would suggest you to invest through mutual funds in a staggered fashion. Like mutual fund lo SIP అని ఉంటుంది, like systematic investment plan. So every month కొద్దిగా అమౌంట్ మీరు మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే కనుక, సో ఇప్పుడు ఉన్న సినారియోలో మార్కెట్ ఇంకా బాటమ్ అయినట్టు క్లియర్ ఇండికేషన్ లేవు, కానీ మార్కెట్ వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు if the environment deteriorates further, it might become even more attractive. So it's better to stagger the purchases, especially if your time frame is 3 to 5 years, and try to buy through mutual fund. That's first point. Second, intaka nenu AAA anni whatever I was saying is credit rating. CRISIL gaani, ICRA gaani, CARE rating gaani, Fitch rating, India rating ani. So there are 4-5 rating agencies. Top companies aithe moode unnai, CRISIL, ICRA and CARE. So ఆ కంపెనీస్ రేటింగ్ ఇస్తారనమాట. అంటే వాళ్ళు AAA ఉంటే కనుక డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉందని, AA ఈజ్ ఆల్సో రియలీ గుడ్. సో అలాగే రేటింగ్ తగ్గే కొద్దీ రిస్క్ ఎక్కువ ఉందని ఇండికేషన్ అనమాట. సో వాట్ ఐ వాజ్ ట్రైంగ్ టు సే ఇస్ గుడ్ క్వాలిటీ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఎక్కువ రేటింగ్ ఉండే కంపెనీలు ఉంటాయి, బికాస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ time they would have become successful and all that. But some of the large caps are also will have a lower rating, especially if they have a very high debt
ఆర్ వాళ్ళు ఎక్కువ వాలటైల్ రిస్కీ ఇండస్ట్రీలో ఉన్నారు అనుకోండి, మెటల్స్ లాగా కమోడిటీస్ లో కొద్దిగా రేటింగ్ తక్కువ ఉంటాయి. సో our rating is an what I was trying to indicate that large caps are relatively safer than mid caps, and mid caps are relatively safer than small caps. So మీకు AAA రేటింగ్ ఉన్న కంపెనీలు చూస్తే కనుక లార్జ్ క్యాప్స్ ఎక్కువ ఉంటాయి, తర్వాత మిడ్ క్యాప్స్ ఎక్కువ ఉంటాయి. సో స్మాల్ క్యాప్స్ లో ఐ మీన్ హార్డ్లీ దేర్ వుడ్ బి ఎనీ కంపెనీ విత్ దట్ కైండ్ ఆఫ్ AAA కైండ్ ఆఫ్ రేటింగ్. So that as an indicator of risk, మనం మన మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ డెట్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అందరూ చూస్తారు. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా మనకి ఇప్పుడు అప్పులు తక్కువ ఉన్న కంపెనీ ఆర్ అప్పులు లేని కంపెనీ ఉంటే బెటర్ అని అనుకుంటున్నాం కాబట్టి మనం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఈ డెట్ రేటింగ్స్ కంపెనీస్ ఒకటి అబ్జర్వ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేది నా సజెషన్. థ్యాంక్ యూ అండి. వన్ మోర్ క్వశ్చన్ హెస్ కమ్. ఇప్పుడు కొన్ని కంపెనీ డీలిస్ట్ చేస్తున్నారండి వేదాంత అని, అది బెటర్ టు సెల్ ఇట్ ఆఫ్ ఆర్ వాట్ అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు చాట్ బాక్స్ లో. ఓకే, అంటే స్పెసిఫిక్స్ ఐ విల్ అవాయిడ్, బట్ జనరలీ స్పీకింగ్ delisting is not very easy. Ante for companies which have a low promoter holding, low ante I meant ipudu in this case ee example lo promoter holding is around 51%, if I'm not wrong, around 50 odd percent undi. So he needs to get to above 90% to be able to delist. అంటే ఒక ఎడిషనల్ గా ఇంకొక 39% ఇన్వెస్టర్లు వాళ్ళు సరెండర్ చేస్తే అప్పుడు డీలిస్ట్ చేయగలుగుతారు. వాళ్ళు ఎప్పుడు సరెండర్ చేస్తారంటే వాల్యుయేషన్ ఇప్పుడు కరెంట్ ప్రైస్ కన్నా ఎక్కువ వాల్యుయేషన్ కంపెనీ ఇస్తే కనుక అప్పుడే సరెండర్ చేస్తారు, లేకపోతే దే మే నాట్ సరెండర్. సో డీలిస్టింగ్ ఫెయిల్ అయితే కనుక స్టాక్స్ బాగా పడతాయి యూజువల్ గా. అంటే ఒట్టి డీలిస్టింగ్ కోసం కొన్న వాళ్ళు అందరూ బయటకు అమ్మటానికి ట్రై చేస్తారు కాబట్టి. సో మన హిస్టారికల్ గా చూసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే అన్ని డీలిస్టింగ్లు సక్సెస్ఫుల్ కావు. ఎస్పెషల్లీ ఇంత 39% ఆఫ్ ద అంటే ఫ్రీ ఫ్లోట్ మొత్తం 49% ఉందనుకోండి, నాన్ ప్రమోటర్ హోల్డింగ్ ఫ్రీ ఫ్లోట్ అంటారు. వేదాంతలో 49% బయట ఉంది, దాంట్లో 39% రావాలి, which is a significant percentage of the free float, which would be very tough unless the pricing is very attractive. So definitely గా delisting అవుతుంది అనుకున్న దాంట్లో in terms of investors who have experience can try to look at those opportunities. అంటే ఈ డీలిస్టింగ్ ఆపర్చునిటీస్ ఇట్లాంటి అన్నిటినీ స్పెషల్ సిచ్యువేషన్ అంటారు. సో కొన్ని మంచి ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి, ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్ దాంట్లో చూడొచ్చు, కానీ దే నీడ్ టు అండర్స్టాండ్ ద డైనమిక్స్. హియర్ ఐ థింక్ డీలిస్ట్ అవ్వాల్సిన షేర్లు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ది ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ఫుల్ డీలిస్టింగ్ మైట్ నాట్ బి వెరీ హై ఈజ్ అవర్ ఒపీనియన్. జనరిక్ గా 39% రావాలి కాబట్టి, సో we need to be careful for people who are buying only because of that reason. Thank you, Shiva. And any other questions, please? కృష్ణ గారు మాట్లాడండి. యా కృష్ణ గారు మాట్లాడండి. యా లాస్ట్ క్వశ్చన్, దట్ ఇస్ కృష్ణ గారు, ఆర్ యు దేర్? నో. ఓకే సతీష్, థ్యాంక్స్ a lot on behalf of AWOPA Hyderabad
Thank you. Ravi Gupta garu, you want to ask any questions, please? Yeah. Good evening, Satish garu. Good evening. Yeah. I'm the General Secretary of the SOAP Hyderabad. So I'm a lawyer by profession. Hello. So I got an opportunity to meet your father along with my senior Justice Challa Kodandaram garu couple of times. Okay. Yeah. So most of the audience, the members are around 50 to 60 years old. Okay. So and mostly they are all professionals and the officials and bank employees. So to approach and slowly now a few percentage of young investors are coming into our group. So the power of compounding. So దీని మీద ఒక 2 minutes మాట్లాడి క్లోజ్ చేస్తే బాగుంటుందేమో. Yeah, I think power of compounding basically దాంట్లో two important ingredients is the rate at which it compounds and the duration of the compound. How long you are allowing it to compound, right? So what we need to see is, especially the young investors who are currently wanting to start, the earlier start and the higher the compound you are able to compound, you will be able to create much bigger pool of wealth by the time you retire or any of your goal like marriage of kids and stuff like that, or purchase of house or any other financial goals that you might have. So one way to present the power of compounding is, మీకు గ్లోబల్ గా రిచెస్ట్ గ్లోబల్ పీపుల్ వాళ్ళ లిస్ట్ తీసుకుని చూడండి. వాళ్ళు యూజువల్ గా ఎంటర్ప్రినర్లు, అంటే 100% ఈక్విటీ ఉన్న వాళ్ళు, లేకపోతే లిస్టెడ్ కంపెనీలో ఒక సర్టన్ పర్సెంటేజ్ ఈక్విటీ ఉన్న వాళ్ళు ఉంటారు దాంట్లో, ఆర్ రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళు ఉంటారు దాంట్లో. మీకు ఎఫ్డిలో డబ్బులు పెట్టి బిలియనైర్లు అయిన వాళ్ళు, లేకపోతే వెల్తీ టాప్ global ga most wealthy అయిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. So over a period of time, the proven asset classes in the last 100, 200, 300 years globally have been real estate and stocks, where the compounding percentage has been higher than other avenues. And especially if you give it right duration, 10, 20, 30 years, the opportunity of you making returns would be high. That doesn't mean that you don't sell it. And appudu valuation baga periginappudu, like for example Hyderabad real estate lo మీరు 2009 నుంచి 14 వరకు కొన్న వాళ్ళకి last 4-5 years it would have given really good returns, right? Hyderabad real estate. So when the asset class is not doing well, when the valuation is attractive, you get into those asset classes like Hyderabad real estate down low onnappudu you buy it. Stocks goda, when the headlines are bad, everything is negative, especially if you are buying for long term, that's the time to buy, because anything you are buying, the cheaper you buy, especially good companies, speculative లాంటి కంపెనీస్ కాకుండా మంచి క్వాలిటీ కంపెనీస్ మీకు బాగా తగ్గినప్పుడు కొంటే కనుక యువర్ రిటర్న్ పొటెన్షియల్ విల్ గో అప్. ఒకటి. రెండోది ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈక్విటీ హ్యాస్ గివెన్, ఇందాక అన్నట్టు 12% రిటర్న్ ఇచ్చింది, అది ఇండెక్స్. సమ్ స్టాక్స్ 2008-9 fall low, we have seen certain stocks that we have bought for clients, or we have suggested, or we have seen other investors investing, giving returns which are like 50, 100 times, 150 times, 200 times or more.
సో అట్లాంటి స్పెసిఫిక్ ఆపర్చునిటీస్ కూడా మీకు రియల్ ఎస్టేట్ లో ఉంటాయి. లైక్ రైట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ యూ బాట్ అట్ రైట్ place. I think last 4-5 years lo you would have heard stories of 5 times 10 times అయిపోయినాయి. 4-5 years లో ఉన్న స్టోరీ కూడా వినుంటారు డెఫినెట్ గా. సో మీకు గ్రోత్ అసెట్స్ లో ఏంటంటే సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు పెడితే మీకు రిటర్న్ ఎక్కువ వస్తుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యూ విల్ బి ఏబుల్ టు క్రియేట్ వెల్త్. అండ్ ఇందాక అన్న ఎగ్జాంపుల్ లో లైక్ ద రిచెస్ట్ people have been kind of have made their wealth through these typically these two assets, equity or real estate. That's it. And there are, I mean, other revenue is like you inherit from somebody, like your a parent does really well and you get it, so that's the other way. So I don't know how one can try to do it now. So the more feasible avenue would be to invest in these two avenues and have a relative longer time frame. బట్ ఒకటి ఏంటంటే ముందు మీద ఈక్విటీలో ఎస్పెషల్లీ మనం ఎక్కువ మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు మీద కంపెనీ లాంగ్విటీ తగ్గుతుంది. అంటే ఒక కంపెనీ ముందు ఒక 20 years 30 years ఒకసారి కొని మర్చిపోయే టైప్ లో ఉండేది. ఇప్పుడు ఒక 5-10 years లోనే మళ్ళీ యూ నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్ అండ్ ట్రై టు take advantage if the stocks have really running up, because the competition has been heating up. So a top 100 Fortune 500 company lo top 500 చూస్తే కనుక యావరేజ్ పీరియడ్ ఆఫ్ ఎ కంపెనీ ముందు ఒక 20-25 years ఆ లిస్ట్ లో ఉంటే కనుక ఇప్పుడు 7 years కే ఆ లిస్ట్ లో చేంజ్ లో ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అనమాట. సో మన టైం ఫ్రేమ్ కూడా దానికి అనుగుణంగా కొద్దిగా మార్చుకోవాలి. సో there won't be any fixed clear formula ఈ పీరియడ్ అని. బట్ మనం బాగా మార్కెట్ లో సెంటిమెంట్ ఉన్న వీక్ గా ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం, అలా రియల్ ఎస్టేట్ మార్కెట్ సెంటిమెంట్ బాగా ఉన్నప్పుడు దాంట్లో పెట్టుబడి పెట్టి అది ప్లే అవుట్ అయ్యే వరకు వెయిట్ చేసి మనం ఎగ్జిట్ అయితే కనుక దెన్ ద రిటర్న్స్ వుడ్ బి రిలేటివ్లీ మచ్ బెటర్. అండ్ హైయర్ ద కాంపౌండింగ్ ద హైయర్ ద వెల్త్. ఐ థింక్ ఆ కాంటెక్స్ట్ లో మీకు ఒక 3% ఇప్పుడు ఎస్బీఐ సేవింగ్స్ బ్యాంక్ ఐ థింక్ 2.75 కదా, లెస్ దెన్ 3% ఎస్బీఐ సేవింగ్స్ బ్యాంక్ రిటర్న్. సో మీకు ఇట్లాంటి సినారియోలో కొద్దిగా డెఫినెట్ గా యంగ్స్టర్స్ కెన్ టేక్ రిస్క్ అండ్ హ్యావ్ సమ్ అమౌంట్ ఇన్ రిస్క్ అసెట్స్, but they should take calculated risk, not blind risk, because here the chance of losing money is also there. మీకు అక్కడ తక్కువ రిటర్న్ ఎందుకు వస్తుందంటే దేర్ ఇస్ సర్టనిటీ ఆఫ్ క్యాపిటల్, అట్లీస్ట్ గవర్నమెంట్ గ్యారంటీస్. ఇప్పుడు ఎస్బీఐ లాంటి బ్యాంక్ లో the chances of the deposit not getting paid is minimal. So atlanti scenario lo but everybody should have some asset allocation, because మీరు అన్ని ఈక్విటీలో రియల్ ఎస్టేట్ లో పెట్టుకుని ఉంటే కనుక ఇట్లాంటి క్రైసిస్ వచ్చినప్పుడు, ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మీకు you won't be able to take full advantage, because some of them, if it is in illiquid stocks, small cap lo ఉన్నాయి అనుకోండి, or illiquid plot అంటే బయట కరెక్షన్ బాగా అయింది అనుకోండి, మీరు కావాల్సిన ప్రైస్ లో మీరు అమ్మటానికి కుదరకపోవచ్చు. అండ్ ఇట్లాంటి సమయంలో డిమాండ్ కూడా బాగా వీక్ గా ఉండొచ్చు. సో ఐ థింక్ investors should definitely focus on these two asset classes to build their wealth over a period of time, but taking into consideration that these are volatile asset classes and can give negative returns in short to medium term. That one needs to be aware. And asset allocation లో మనం ఈ పర్టికులర్ అసెట్స్ డెఫినెట్ గా ఉండేటట్టు చూడాలి. కానీ నియర్ టర్మ్ రిస్క్ కూడా వన్ షుడ్ బి అవేర్ అండ్ వన్ షుడ్ బి ఓవర్ ఎక్స్పోజ్డ్, ఎస్పెషల్లీ వెన్ ద నియర్ టర్మ్ అవుట్లుక్ ఈజ్ నెగటివ్. సో అప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మెల్లిమెల్లిగా ఇన్వెస్ట్ చేసుకోవడం వుడ్ బి ద రైట్ స్ట్రాటజీ. బట్ ఈవెన్చువల్ గా ఎక్కువ డబ్బులు ఈ అసెట్ క్లాసెస్ లో ఉంటేనే ఎక్కువ వెల్త్ క్రియేట్ అవుతుంది. బట్
one should be opportunistic in terms of taking advantage of the different asset classes that are out there, and not try to get overexposed, especially when the valuations are high. So ఆ డిసిప్లిన్ పెట్టుకుని రియల్ ఎస్టేట్ లో కూడా వాల్యుయేషన్ బాగా పెరిగిపోయినాయి అనుకోండి, కొద్దిగా మీరు తగ్గించుకోవటం, స్టాక్స్ లో కూడా కొద్దిగా వెయిటేజ్ తగ్గించుకోవడం చేసుకుంటా ఉంటే ఐ థింక్ దేర్ వుడ్ బి ఎనఫ్ opportunities for one to take advantage and create long-term wealth in these two asset classes specifically. Thank you, sir. So నెక్స్ట్ యంగ్ ఇన్వెస్టర్స్ కి ఇంకొక చిన్న ఇది, ఈ ఎస్ఐపి చేయడానికి ఏమన్నా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏమైనా డూస్ డోనాట్స్, సో దాని మీద ఏమన్నా చిన్న ఒక బ్రీఫ్ గా ఏమన్నా చెప్పగలరండి? Yeah, sure. And so SIPs, I think, is a good way of getting exposed to the market. If first time investor ki, especially ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా ఇన్ స్టేజెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి SIP లో మ్యూచువల్ ఫండ్ ద్వారా. And mutual fund managers have reasonable experience of buying and selling stocks kabatti over a period of time that has proven to be a successful avenue for investors, but some periods of time there is chances that they will also underperform, like the last few years lo chuste gold would have given much better returns than mutual fund lo sit cheyatum kuda. So but if you see 15, 20, 30 or 30 years kana ekku chuste kanaka equity has definitely given much more returns than gold and other avenues. So definitely oka percentage meeru equity lo పెట్టుకోవటం advisable. And ఆ పెట్టుకున్నప్పుడు కూడా ఫస్ట్ టైం ఇన్వెస్టర్ అయితే SIP రూపంలో మార్కెట్ లో స్టడీగా ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ డిసిప్లిన్ వస్తుంది. ఫైనాన్షియల్ గోల్స్ ఓకే, అంటే ఇఫ్ యంగ్స్టర్ హూ ఇస్ నాట్ మ్యారీడ్, ఓకే మ్యారేజ్ అప్పుడు నాకు ఇంత అమౌంట్ కావాలి, లేకపోతే చిల్డ్రన్ పుట్టినప్పుడు ఇంత అమౌంట్ కావాలి, వాళ్ళ స్కూలింగ్ ఎంత అమౌంట్ కావాలి, వాళ్ళ మ్యారేజ్ కి ఆర్ మన రిటైర్మెంట్ కి ఎంత అమౌంట్ కావాలి. సో there are many financial goals that each one of us would have. So apart from we working hard for earning money, we should also try to have a really good investment strategy to see that whatever money we have saved, that also parallelly works for us and makes gives return for us, a steady return for us if it is in debt, or over a period of time build wealth if it is in growth assets like equity and real estate. So థ్యాంక్ యూ సతీష్ గారు. సంపత్. Yeah. Sir, one last question. Whether market will reach its bottom before the next result season? Next result season, and we are already in one result season, so I don't know which result season he is alluding to. Every quarter ko result season vastundi manaki. So this lockdown, maximum lockdown is in this result season. I mean, ensuing result season is going to be the maximum lockdown period. That is April and May. Right. Ante okati ante most of us, especially if our time frame is short to medium term, maybe we should be focused on index. Otherwise, I don't think we should be too much focused on index. But okati endante నియర్ టర్మ్ లో ద రిస్క్ ఇస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పడినప్పుడు మార్చ్ లో ఎస్పెషలీ mutual funds have been a significant buyers while FIs have been significant sellers. But incrementally what we are seeing is mutual fund inflows కూడా తగ్గుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు salary cuts ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ జాబ్ లాసెస్ ఉన్నాయి అనుకోండి, అడిషనల్ సేవింగ్స్ రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి వచ్చే ఛాన్స్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. And if the situation outside continues for more longer period, the risk is there could be redemptions as well, maybe at the wrong time, but there could be redemptions as well.
So that risk is there kabatti I think we shouldn't think ఈ క్వార్టర్ రిజల్ట్స్ Q1 రిజల్ట్స్ జూన్ ఎండింగ్ రిజల్ట్స్ ఎప్పుడైతే జూలైలో వస్తాయో అప్పటికి మార్కెట్ బాటమ్ అవుతుంది అనేది I mean we hope that might be the case, especially if we don't see any second round of infections globally. సో ఇంతక అనుకున్నట్టు ఇప్పుడు చెన్నైలో ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడైతే మళ్ళీ కేసులు కొద్దిగా పెరుగుతున్నాయో మళ్ళీ షట్ డౌన్ చేస్తున్నారు. సో అట్లాంటి రిస్క్ ఉంది కాబట్టి there is a chance that the bottom might take more time. Like for example 2008 is a reasonable size crisis. I mean this crisis is much bigger than that. But అప్పుడు మీకు జనవరి 2008 లో మార్కెట్ ఇండెక్స్ వీక్ అయితే కనుక మార్చ్ 2009 లో బాటమ్ అయింది. It took 15 months. So this in this bear market index peaked out somewhere in February. So February, March, April, May. So we are in 4 months. And at least last 2008 laga తీసుకుంటే ఇంకొక 11 months bear market ఉండొచ్చు. In terms of అంటే ఎగ్జాక్ట్ గా అలా ప్లే అవుట్ కాదు. Maybe index might bottom early itself because the speed of fall has been lightning speed. So maybe కొద్దిగా తొందరగా బాటమ్ అవ్వచ్చేమో ఈసారి, బట్ డెఫినెట్ టైం ఫ్రేమ్ చెప్పడం కష్టం ఇప్పుడు యాజ్ ఆఫ్. Okay, thank you. There is only one question which is little bit important for so that is being given by one gentleman. Some fraud company distracted so many investors like Show My Trade, Bengaluru, Tirupati, Hyderabad, Vijayawada. How do we complain them? Which one is better to invest? HDFC Security, SBI, Upstocks, Zerodha? అంటే ఒకటి సెబీ రిజిస్టర్డ్ చూసుకోవాలి ఒకటి. రెండోది యూజువల్ గా ఇన్ టర్మ్స్ ఆఫ్ కంఫర్ట్ ఎక్కువ ఇన్వెస్టర్స్ కి ద కంఫర్ట్ హ్యాస్ బీన్ మోర్ ఇన్ బ్యాంక్ backed companies, so that in terms of scale, size wise, that would be of less risk, especially because of the recent events. But other than that, maybe కొన్ని conservative firms కూడా maybe one can look at. But broadly, my suggestion would be, I think if somebody wants to trade, I think they needs to first have some exposure in the markets over a period of time. Market lo exposure lekunda, especially itlanti times lo trade cheste ganaka risk ekkuva first of all. So especially new traders or people who want to start trading now, I think should keep that in mind. Normally it is very risky, and normally only 10% of the traders will make some money. 20% of the traders might break even. So the other 70% of the traders typically lose money. So trading, unless మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, especially people who want to trade, because that's important segment of people, is that the people on the other side who is the successful trader have been doing it for 10, 20, 30, 40 years. ట్రేడింగ్ చేస్తున్నాడు, అదర్ సైడ్ కూర్చుని ఉన్నాడు. సో ఇప్పుడు ఫ్రెష్ గా ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు, ఇఫ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ గుడ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అండ్ డజంట్ హ్యావ్ ఎనీ డిసిప్లిన్ ఇన్ హ్యావింగ్ స్టాప్ లాస్ ఆర్ ఎగ్జిట్ ఎంట్రీ స్ట్రాటజీ లేకపోతే కనుక, ద ఛాన్స్ ఆఫ్ హిమ్ or her losing money over a period of time would be high. So that, I think, would be another thing I would suggest friends to keep in mind. Okay, sure. Very nice suggestion. Okay, I mean, it's almost 7, sir. We have taken your, I mean, quite a long time you have spent with us. I think, Ravi, you can give your vote of thanks now. Yeah. So good evening everyone, particularly Satish garu, మేము ఇచ్చిన చిన్న షార్ట్ నోటీస్ లో మీరు వచ్చి మీ నాలెడ్జ్ ని, మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు, సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్.
on behalf of AVOPA and its committee members. And also thank you each and every participant. So ఇట్లాంటి ఒకటి రెండు మేము ఫ్యూచర్లో కూడా మళ్ళీ చేసే ఉద్దేశం ఉందండి. సో మీ సపోర్ట్ మేము అడిగే అవకాశం ఉంది. మా నమశివాయ గారి ప్రెసిడెంట్, సో ఆయన సపోర్ట్తో మళ్ళీ ఒకటి రెండు సార్లు మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేయొచ్చాము. Sure, and I think it's always a pleasure to kind of interact with investors because ఏదైనా యూస్ఫుల్ గా suggestions వచ్చి ఎవరికన్నా I think if they are able to implement, I would be more than happy. Thank you. And thanks Namashwe garu, Nageshwar garu, Ravi garu, Sampath garu for coordinating and asking questions. Thank you very much. Thank you, and thank you very much. Thank you one and all. Thank you. Thanks a lot. Good morning. Chintakindi Mallesham garu program untadi. Padmasri award iyandi. About 11 o'clock, please. Ide same ID రేపు కంటిన్యూ చేస్తున్నాము. Please come on same ID. Tomorrow morning we are meeting with the Padmasri awardee Chintakindi Mallesham. Thank you very much. Thank you. Thank you. Bye bye. Thank you all. సార్ ఆయన గురించి ఇంట్రడక్షన్ ఏమైనా ఉంటే ఒకటి సర్క్యులేట్ చేయొచ్చు కదా సార్? నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను సార్, అదే తయారు చేస్తున్నాను. అదే బిఫోర్ వి మీట్ హిమ్, సో బెటర్ టు నో హిమ్. తయారు చేస్తున్నాను సార్. Thank you Ravi, thank you Kampan, thank you Namashwai. Bye. Thank you all. Bye all.